హలో ఆల్, వెల్కమ్ టు రాట్ టాక్స్. ఏ మోడల్స్ వచ్చి పిల్లల్ని పాడు చేస్తున్నామని వింటూనే ఉన్నాం. దాని మీదే ఫైర్ అవుతున్నారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ బండకుమారి గారు. అలాగే మనతో పాటు ప్రముఖ ఏఐ మోడల్ సంచిత ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రశాంత్ గారు కూడా ఉన్నారు. ప్రశాంత్ గారు అని గౌరవం ఇస్తారేంటండి? ప్రశాంత్ గాడు అలా అంటారేంటండి? గెస్ట్ కదా, గౌరవం ఇవ్వాలి కదా. గెస్ట్ కాదు, వేస్ట్ ఫెలో. మీరు ఆవేశపడకండి, ఫస్ట్ విషయం ఏందో తెలుసుకుందాం. సంచిత ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అంటున్నారు కదా, ఎవరు అనుకున్నారు మిమ్మల్ని? ఫ్యాన్స్. జనరల్ గా ఇప్పుడు సెలబ్రిటీస్, హ్యూమన్ సెలబ్రిటీస్ అయితే వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి వాటి గురించి మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఏ మోడల్ గురించి ఏం మాట్లాడుకుంటారు? ఏం మాట్లాడుకుంటారు? అది బట్టలు ఇప్పి చూపిస్తే దాని గురించే మాట్లాడుకుంటారు. ఏమిటండి మీరు మాట్లాడేది? వీడు ఇలా మాట్లాడితే నేను లేచి వెళ్ళిపోతానండి. ఎక్కడికి పోయాను, కూసో. అయిపోయింది, బతికి అయిపోయింది నీకు. ఇవాళ అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పి తీరాల్సిందే ప్రజలకి. ఇప్పుడు మీరు చెప్పండి బండకుమారి గారు, అసలు సంచిత ప్రొఫైల్ మీద మీకు అభ్యంతరం ఏంటి? ఆ ప్రొఫైల్ క్రియేట్ చేసిన బండకేసి బాధాలి. ఆ ప్రొఫైల్ మొగడే క్రియేట్ చేసిన మీ దగ్గర ప్రూఫ్ ఏముంది? ఆడవాళ్ళు కూడా చేసి ఉండొచ్చు కదా. ఆడదాని బట్టలు ఇప్పే ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేస్తారా? మీరు ఆగండి, మాకు రాజ్యాంగం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇచ్చింది. మీరు ఇలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే ఎలా? అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. మీరు కొంచెం ఆవేశం తగ్గించుకోవాలి కుమార్ గారు. నిజమే కదా, రాజ్యాంగం వాళ్ళకి వ్యక్తిగత స్వేచ్ఛనిచ్చింది. ఎవరైనా వాళ్ళకి నచ్చిన ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు కదా అని ఈడే చెప్పాడా? నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? మీరు ఆగండి, రాజ్యాంగం నేను రాశానా అండి? చెప్పండి మాకు, సింధు గారు మీరన్నా బుద్ధి లేదు మాకి? నీకు బుద్ధి లేదురా? సంచిత అవయవాలు చూపిస్తే చూడడానికి నీకు బుద్ధి లేదు, నాకు కాదు. నేనేం పాపం చేశాను? నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. మీరు నన్నేమన్నానండి కానీ మా సంచిత మేడం ఏమనొద్దు. అసలు ఆ సంచిత నీకేమి ఇచ్చిందిరా? మామూలుగా అమ్మాయిలు కెమెరాల ముందరికి మేకప్ తోటి వస్తున్నారు, వాటిని చూసి జనాలు ఇష్టపడుతున్నారు. అదే మేకప్ తీస్తే బెదురుకుంటున్నారు. కానీ మా సంచిత మేడం అలా కాదు, ఆల్వేస్ గ్లామరస్, మేకప్ ఉన్నా లేకపోయినా. అయితే వెళ్ళి ఆ సంచిత మేడం నాకు. బండకుమార్ గారు, మీరు అట్లా అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేయొద్దండి. ఎడిటర్ గారు ఇక్కడ మ్యూట్ చేయండి. మీరు చెప్పండి ప్రశాంత్ గారు, మామూలుగా మనుషులకైతే ఎమోషన్స్ ఉంటాయి, ఫీలింగ్స్ ఉంటాయి, యాక్టివిటీస్ ఉంటాయి. మీ సంచిత మ్యామ్కి ఏముంటాయి? ఏముంటాయి? సామాన్లు ఉంటాయి. అవేగా నీకు కావాల్సింది. సంచిత ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా నేను ఈ మాటల్ని ఖండిస్తున్నాను. జోక్ అదిరిపోయింది గురుగారు. సరే అండి, చెప్పండి మరి ఏం యాక్టివిటీస్, ఎమోషన్స్, ఫీలింగ్స్ ఉంటాయి మీకు? నేను చెప్తాను, మీరు అడ్డుపడకండి. మా సంచిత మేడం జిమ్ కి వెళ్తుంటది. మా సంచిత మేడం చెరువు గట్ట దగ్గర పట్టుకొని వెళ్తారా? సింధు గారు ఈమె ఇలా అడ్డుపడితే నేను చెప్పానండి. మీరు ఆగండి కొంచెం కుమారి గారు, మీరు చెప్పండి ప్రశాంత్ గారు. చెరువు గట్టు దగ్గర సేద తీడుతుంది. మా సంచిత మేడం వాటర్ ఫాల్స్ కి వెళ్తది. మా సంచిత మేడం చీర కడితే కింద పడి గిలగిల కొట్టుకుంటారు. నువ్వు కొట్టుకోరా, కింద పడి గిలగిల కొట్టుకో. నేను వెళ్ళిపోతానండి. అలా కాదండి ప్రశాంత్ గారు, మీరు కూర్చోండి, మనం మాట్లాడదాం. మా సంచిత మేడం టూర్కి వెళ్ళినప్పుడు వర్షంలో తడిసి జ్వరం వచ్చిందండి ఆమెకి. నువ్వు వెళ్ళి జెండు బామ్ రాయరా. సింధు గారు, నేను చెప్పొచ్చేది ఏంటంటే మా సంచిత మేడం కూడా ఫీలింగ్స్ ఉన్నాయి, కానీ మనకు చూడగలిగే హృదయం ఉండాలి. ఈవిడలా బండ మనసు ఉండొద్దు. ఎవరిదిరా బండ మనసు? కుమారి గారు, మీరు అలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకూడదు. సంచిత మేడం ఫ్యాన్ ఇక్కడ, ఏదైనా తట్టుకోండి ఇట్లాంటివి. అసలు ఏం చేస్తుందిరా మీ సంచిత మేడము? పని పాట లేక ఇప్పుకొని తిరగడం తప్ప. మోడలింగ్ చేస్తుంది మా మేడం, చూడలేదా మీరు? సింధు గారు, ఆ వీడియో చూసారు కదా, వాళ్ళ ఇంట్లో ఎన్ని బకెట్లు ఉన్నాయో అడగండి. మా ఇంట్లో అసలు బకెట్లే లేవండి, షవర్ బాత్ చేస్తాను నేను. అదేరా, ఎన్ని బకెట్ల సొల్లు కార్చుకున్నావు అని అడుగుతున్నా. సింధు గారు, ప్రైవేట్ విషయాలు ఇలా పబ్లిక్ గా అడిగితే నేను వెళ్ళిపోతానండి. వెళ్ళిపో, దరిద్రం వదిలిపోతుంది. అంత మాట్లాడేసింది. మీరు వెళ్ళమంటే నేను ఎందుకు వెళ్తా? నేను ఇక్కడే ఉంటా. ఉండిస్తావు. సరే, ఇంతటితో కంక్లూడ్ చేద్దాం. ఫైనల్ గా మీరేమంటారు బండకుమారి గారు? నేను ఈయనొక్కటే అడగదలుచుకున్నానండి, వీడికి పెళ్ళైతే ఆడి పెళ్ళాం చేత కూడా అలాంటి బట్టలే వేయిస్తాడా? అదేంటండి అంత మాట అంటుంటే ముసిముసి నవ్వులు నవ్వుతారేంటండి? ఆ రేంజ్ ఫిగర్ వస్తే మంచిదేగా అండి. నీ బతుకు. ఇంతటితో రాట్ టాక్స్ సమాప్తం.